నేను ఈరోజు పాయసం చేసి చూపిస్తాను. తప్పకుండా ఈవినింగ్ ట్రై చేయండి. మరి దానికి వినాయక్ నువ్వు ఇటు వచ్చేయి. ఓకే. సరే, ఇప్పుడు నేను ఇందులో నెయ్యి వేసాను కదా, నేను సేమియా వేసి వేయించుకుంటూ ఉంటాను. శ్రీరామ్ గారు నెయ్యి వేసిన తర్వాత ఇందులో సేమియా వేసుకోవాలి. సేమియాని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగేలా సేమియాని చక్కగా వేయించుకోవాలి. కొంచెం కలర్ వస్తూ ఉండగానే ఇందులో కిస్మిస్, అలాగే జీడిపప్పు, కొంచెం జాపత్రి, జీడిపప్పు ఎక్కువ ఉంటే ఇష్టమా వినాయక్? కిస్మిస్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం నాకు. అవునా? ఇప్పుడు బాగా దొరుకుతుంది. జేబులో వేసుకొని తినుకుంటూ ఉండేవాడిని కిస్మిస్. సో జీడిపప్పు, కిస్మిస్ అలాగే జాపత్రి వేస్తే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది శ్రీరామ్ గారు. సో వేయండి. జాపత్రి జాపత్రి అంటున్నారు. జాపత్రి అంటే ఏంటి అసలు? జాపత్రి అంటే తెలీదా నీకు? ఒక్క నిమిషం, ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాం, అప్పుడు చెప్తాను. సో నీళ్ళలో సేమియా, జీడిపప్పు, కిస్మిస్ అన్ని చక్కగా బాయిల్ అవ్వాలి. జాపత్రి స్పైసెస్ లో అదొక స్పైస్ అన్నమాట. చాలా చక్కగా మంచి ఫ్లేవర్డ్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలల్లో వేసుకొని తాగితే మంచి నిద్ర వస్తుంది, గొంతుకు కూడా చాలా మంచిది. ముఖ్యంగా మీలాంటి సింగర్స్ కి చాలా చాలా మంచిది. అయితే ఈసారి ట్రై చేయి. రోజు అంతంత తాగితే బెటర్. కొంచెం వేసుకుంటే చాలు, చాలా ఫ్లేవర్డ్ గా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు నీళ్ళల్లో ఫస్ట్ సేమియా బాగా ఉడకాలి, తర్వాత మనం పాలు వేసుకుందాం. ఈ పాలు ఆల్రెడీ నేను చక్కగా మరిగించుకున్న పాలు అన్నమాట. ఓకే. సేమియా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. వినాయక్, సేమియా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలి. నార్మల్గా మనం పాలు ఎన్ని పోసుకోవాలి అసలు? 100 గ్రాముల సేమియాకి లీటర్ పాలు పోసుకోవాలి. ఓకే. పాలల్లో సేమియాని ఉడకబెట్టేసాం అనుకుంటే చాలా చిక్కగా అయిపోతుంది. సో అందుకే ముందు వాటర్లో ఉడకబెట్టి తర్వాత పాలు పోసుకుంటే బాగా వస్తుంది పాయసం, తాగడానికి బాగుంటుంది. శ్రీరామ్ గారు మీరు కూడా అలాగే చేయండి. అండ్ అక్కడ పైన చక్కెర ఉంది, ఇస్తావా వినాయక్? సేమియా ఎంత వేసుకుంటున్నామో అంతే చక్కెర వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పాయసం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, చాలా స్వీట్గా ఉన్న దానికన్నా. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే కనుక కొంచెం ఎక్కువ చక్కెర వేసుకోవచ్చు. పాలు కూడా కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం చక్కెర వేద్దాం. పాలల్లో ఇప్పుడు మనం చక్కెర వేసేద్దాం. పాలు నీళ్ళు రెండు కలిసి బాగా మరిగి పాలు ఎంత క్వాంటిటీ ఉన్నాయో అంతవరకు రావాలన్నమాట. సో కొద్దిసేపు మనం మరగబెట్టుకుందాం. పాయసం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి. స్వీట్లో ఆ ఇలాచి ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కదా. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాయసంని బయటికి తీసుకుందాం. నువ్వు ఇటు వచ్చేస్తావా? అమ్మీగా ఉంది అసలు. నేను బౌల్ తెచ్చుకున్నాక ఇచ్చేస్తారా నాకు, తినేస్తానని. ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తిందాం, ఓకేనా? ఓకే. శ్రీరామ్ గారు అడిగారు కదా నైవేద్యం కోసం, నైవేద్యం పెట్టాక ఇదంతా నీకే. ఓకే. శ్రీరామ్ గారు మీరు అడిగినట్టుగానే నేను పాయసం చేసేసాను. ఎలా చేసామో చూసారు కదా. మరొకసారి చిన్న రికాప్ కూడా చూడండి. సేమియా పాయసం తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేడి చేసుకుని అందులో సేమియా, కిస్మిస్, జాపత్రి, జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అందులో సరిపడా పాలు, చక్కెర వేసి బాగా ఉడికిన తర్వాత పైనుండి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ.